నమస్కారం. నేను చందు. తెలంగాణ గురుకులాల విద్యాలయాల సంస్థ దాంట్లో ఉన్న డిగ్రీ కాలేజీలకు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024కు సంబంధించిన ప్రాస్పెక్టస్ ఇది. వచ్చే అకాడమిక్ ఇయర్ 24-25కి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు. దీంట్లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ అన్నిటికీ మూడింటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ అకాడమిక్ ఇయర్లో సీనియర్ ఇంటర్మీడియట్ అంటే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అప్లికేషన్లు అంటే 2-3. లాస్ట్ డేట్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ 12/4 వచ్చే నెల 12వ తారీఖు వరకు ఉంది. హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ 21 నుంచి ఇస్తారు. ఎగ్జామ్ డేటు ఆర్డీసీ సెట్ 28/04/2024లో ఉంటుంది. మరి ఏమేమి కోర్సులు అందిస్తున్నారు వీళ్ళు అని అంటే మెన్స్కి ఏమో 15 ఉన్నాయి, ఉమెన్స్కి 15 ఉన్నాయి. 15, 15, 30. ఆదిలాబాద్ డిస్టిక్లో మనకు ఉమెన్ మెన్స్కి బీఎస్సీ, ఎంపీసీ, ఎంఎస్సిఎస్, ఎంబీ, జెడ్సీ, బీఏ, బీఎస్సీ, ఎంపీజీ, ఎంఎస్సిఎస్. ఎందుకు ఇట్లా విచిత్రంగా ఉన్నాయి సార్ అని అంటే సిబిసిఎస్ ఎడ్యుకేషన్ అనమాట. చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇట్లుంటాయి సబ్జెక్టులు. ఇకపోతే వరంగల్ విషయానికి వస్తే ఇక్కడ మెన్ చూసినామా బీఎస్సీ, ఎంపీసీ, ఎంఎస్సిఎస్, బీజెడ్సీ, బీకామ్ జనరల్ ఇట్లున్నాయి. వరంగల్ మహబూబాబాద్ స్టేషన్ గన్పూర్, తర్వాత ములుగు. వరంగల్లో ఇట్లున్నాయి. ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి చూడండి. ఎంపీసీ, బీజెడ్సీ, బీకామ్ జనరల్, బీఎస్సీ, ఎంజెడ్సీ అంటే న్యూట్రిషన్ ఉంటుంది దాంట్లో. బాన్స్వాడ వర్ణి కామారెడ్డి బీఎస్సీ, ఎంపీసీ, ఎంఎస్సిఎస్, సిఏ, బీకామ్ సిఏ కంప్యూటర్ అప్లికేషన్స్, మెదక్ సంగారెడ్డి, వర్గల్ ఇట్లున్నాయి. నల్గొండ మెన్, ఉమెన్, మహబూబ్ నగర్ ఇట్లా సబ్జెక్టులు ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సిబిఎస్ఈఎస్ కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ టీఎస్డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ఉమెన్. టోటల్ నంబర్ ఆఫ్ కాలేజెస్ 26 ఓన్లీ ఫర్ ఉమెన్. ఇది దీంట్లోకి సంబంధించిన 26 కాలేజీలు ఉమెన్ కోసమే అంటే మహిళల కోసమే. ఆల్ ద సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ విల్ ఆఫర్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ ద చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఇందాక చెప్పినా కదా సిబిసిఎస్ అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఈ దాంట్లో మనకు సబ్జెక్టులు ఇస్తారన్నమాట. దీంట్లో ఏమున్నాయి చూడండి. ఫర్ ఫిజికల్ సైన్సెస్ సిబిసిఎస్ మ్యాథ్స్ ఈజ్ కంపల్సరీ. సిబిసిఎస్ తీసుకుంటున్నాం, దాంట్లో ఫిజికల్ సైన్సెస్ తీసుకుంటున్నాం, అప్పుడు మ్యాథ్స్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. Students who opt for maths is one of the subject must have to study in ఎంపీసీ, ఎంఈసీ, ఎంబైపీసీ. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంపీసీ చదవాలి, ఎంఈసీ చదవాలి, లేకపోతే ఎంబైపీసీ. ఈ ఎంబైపీ ఈ 3 సబ్జెక్ట్స్లలో ఎక్కడ ఒక దగ్గర ఎంపీసీ అంటే మ్యాథ్స్ చదివి ఉంటేనే సిబిసిఎస్లో ఎంపీసీ స్కోర్. లైఫ్ సైన్సెస్ సిబిసిఎస్ కెమిస్ట్రీ ఈజ్ కంపల్సరీ. అంటే సైన్స్ స్ట్రీమ్ చదువుతున్నప్పుడు అన్నిట్లలో కెమిస్ట్రీ అనేది కంపల్సరీ ఉంటుంది. బిఏ సిబిసిఎస్ దీంట్లో స్టూడెంట్స్ క్యాన్ చూస్ ఎనీ 3 subjects, 1 subject from 1 option under CBCS model from subjects offered at the college under CBCS model from following 4 options as shown below. ఈ 4 subjects నుంచి ఏదో ఒక సబ్జెక్ట్ మనం BA CBSE/CS కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తర్వాత శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, తెలంగాణ ఇవన్నీ ఉన్నాయి. స్పెషల్ కాలేజెస్ affiliated to Usmania University. Courses offered in specialized Telangana Social Welfare Residential Degree Colleges for Women available for admission for women candidates of all districts. వీటికి స్పెషల్ కాలేజీలు ఉన్నాయంట 4. వీటికి తెలంగాణకు సంబంధించిన అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించిన స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఏమేమి ఉన్నాయి. బుద్వేల్ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ సైన్సెస్, తర్వాత ఇంకోటి మహేంద్ర హిల్స్ అంకుష్పూర్ ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఉంది. ఇంకోటి ఏడుంది అని అంటే కామర్స్ మేనేజ్మెంట్ ఉమెన్ సంగారెడ్డి, బుదేరా, తర్వాత ఉమెన్ ఇబ్రాహీంపట్నం ఇది కూడా గట్కేసకి సంబంధించింది. సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ ఈజ్ ఆల్సో ఆఫర్డ్ ఎట్ 3 స్పెషల్ కాలేజెస్. ఫ్రెంచ్ కూడా ఆఫర్ చేస్తారంట. ఎక్కడెక్కడ బుద్వేలు, తర్వాత మహేంద్ర హిల్స్, తర్వాత ఇబ్రాహీంపట్నం కాలేజీలలో మనకు డిగ్రీల ఫ్రెంచ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. స్టేట్ వైడ్ కోర్సులు ఏమేమి ఉన్నాయంటే టీఎస్డబ్ల్యూఆర్ఈఏఎస్ కోర్సెస్ అవైలబుల్ ఫర్ అడ్మిషన్ బై క్యాండిడేట్స్ ఆల్ డిస్ట్రిక్ట్. అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఇందులో జగద్గిరిగుట్ట అంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే షామీర్పేటలో ఉంటుంది. ఆఫర్స్ 4 years బీఎస్సీ ఆనర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి విచ్ ఈస్ ఈక్వలెంట్ టు ఇంజనీరింగ్. ఇగో ఇంజనీరింగ్ మేము చదవలేకపోయినాము, మేము ఎన్నో కళలు కన్నాము కానీ చేయలేకపోయినాం అనుకునే వాళ్ళకి ఇగో బీఎస్సీ ఆనర్స్ ఇది. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చారు, టీఎస్డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ సిరిసిల్ల ఆఫర్స్ బీఎస్సీ ఆనర్స్ ఇన్ డిజైన్ అండ్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ. ఇది 10+2 క్వాలిఫికేషన్ ఉండాలి, లేదు అంటే ఇంటర్ ఉండాలి. తర్వాత క్యాండిడేట్స్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ అండ్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ సిజిటి ఆర్ ఆల్సో ఎలిజిబుల్. వొకేషనల్ కోర్సులు చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టీఎస్డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కరీంనగర్ ఆఫర్స్ బీఎస్సీ కోర్స్ విత్ ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్. ఇవి మంచి డిమాండెడ్ కోర్సులు ఉన్నాయి, ఒకసారి చూడండి. కరీంనగర్ డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ కోర్స్ ఇస్తున్నారు, అది ఫుడ్ సైన్స్ తర్వాత క్వాలిటీ కంట్రోల్. ఇంకా ఏమున్నాయి చూద్దాం. ఇక జనరల్ సబ్జెక్టులు ఉన్నాయి. ఇంట్లో కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ 22 టీఎస్డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ఉమెన్ యూనివర్సిటీ ఇట్లున్నాయి. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ టీఎస్డబ్ల్యూఆర్ డిసిడబ్ల్యూ బీఎస్సీ బీకామ్ ఇవన్నీ ఇక జనరల్ కోర్సులు. బీకామ్ సిఏ జగద్గిరిగుట్ట అని చెప్పినాం కదా, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. బీఎస్సీ 4 years బీఎస్సీ ఆనర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఈక్వలెంట్ ఇంజనీరింగ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఇంకపోతే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇన్ టీటీడబ్ల్యూఆర్డిఎస్ ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ కెన్ టేక్ అ కాంబినేషన్ ఎనీ 3 subjects, 1 subject from 1 option అండర్ సిబిసిఎస్ మోడల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ 4 options గివెన్ బిలో. ఒకవేళ దీనికి సంబంధించి మ్యాథ్స్ సైన్స్కి సంబంధించి మ్యాథ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. ఫిజికల్ సైన్స్ తీసుకుంటే మ్యాథ్స్ స్టాట్స్. లైఫ్ సైన్సెస్ తీసుకున్నాము అంటే కెమిస్ట్రీ కంపల్సరీ. బీఎస్సీ బీసీఎస్ అలాంటప్పుడు ఇగో స్టూడెంట్ హూ ఆప్ట్ ఫర్ మ్యాథ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఎంపీసీ ఎంఎస్సీ ఎంబైపీసీ ఇన్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్. అక్కడ మనం మ్యాథ్స్ చదివి ఉండాలి. ఇంకా మిగతా ఇట్లున్నాయి. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ మెన్ కాలేజెస్ ఇన్ టీటీడబ్ల్యూఆర్డిసి మెన్ 6 ఉన్నాయి. దీంట్లో నిజామాబాద్ కరీంనగర్ అన్నిట్లల్లో జనరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫీ పర్టికులర్స్ వచ్చేసరికి మనకు బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలలో ఫాలోయింగ్ ఫీజ్ షుడ్ బి పేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అన్నప్పుడు మనకు ఫీ పేయాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ ఛార్జెస్ 1000 రూపాయలు, తర్వాత కాషన్ డిపాజిట్ కింద 1000 రూపాయలు కట్టాలి. దోస్త్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద 225 రూపాయలు కట్టాలి. ఇంకా పోతే టీఎస్డబ్ల్యూఆర్డిసి అండ్ టీటీడబ్ల్యూఆర్డిసి ఇది సోషల్ వెల్ఫేర్, ఇది ట్రైబల్ వెల్ఫేర్. దీంట్లో అడ్మిషన్ ఫీజు లేదు, ఎలాంటి సంబంధించిన ఫీజులు ఏం లేవు. ఎలిజిబిలిటీ ఏముంది అంటే అపియర్ ఫర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, స్టూడెంట్స్ అపేరింగ్ ఫర్ సీనియర్ సెకండరీ పబ్లిక్ ఎగ్జామినేషన్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేటోళ్ళు, తర్వాత ఈ స్టేట్లో ఉన్న పిల్లలు మాత్రం అప్లై చేసుకోవడానికి ఉంది. అడ్మిషన్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఏమి రెగ్యులర్ ఇంటర్లో పాస్ కావాలి. ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 23-24 అండ్ సెక్యూర్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అండ్ 40% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. దెర్ ఇస్ నో రిలాక్సేషన్ 5% ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్. క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 5% మార్క్స్ రిలాక్సేషన్ ఉంటుంది, అది దీంట్లో ఏం లేదు. ఇంటర్ రెగ్యులర్గా పాస్ కావాలి, అది 50% మార్క్స్ మినిమం ఉండాలి, 40% మార్క్స్ ఇంగ్లీష్లో ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే తర్వాత పేరెంట్కి గార్డియన్కి 1,50,000 ఉండాలి, రూరల్ ఏరియా అయితే 2 లక్షలు అర్బన్ ఏరియా. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద టీజీ ఆర్డీసీ సెట్ 2024 బీఎస్సీ ఎంపీసీ. దీంట్లో ఏమేమి కోర్సులు ఉన్నాయి? మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నప్పుడు మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏం రాయాల్సి ఉంటుంది? ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. బీఎస్సీ ఎంపీసీఎస్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. బీఎస్సీ ఎంపీజీ మ్యాథ్స్ ఫిజిక్స్ జియాలజీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. బీఎస్సీ ఎంఎస్సిఎస్ మ్యాథ్స్ స్టాట్స్ కంప్యూటర్ సైన్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇకపోతే బీఎస్సీ ఎంఎస్డిఎస్ మ్యాథ్స్ స్టాట్స్ డేటా సైన్స్, ఇది ఇంజనీరింగ్ కోర్సులు అయినా సరే దీంట్లో ఇస్తున్నారు. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ ఓన్లీ. ఎంఎస్ఏఐ మ్యాథ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషిన్ లెర్నింగ్ కూడా ఉంది. కేక
ఇవన్నీ మిగతాయి జనరల్ సబ్జెక్టులు. న్యూట్రిషన్ ఉంది చూడండి. బీఎస్సీ ఎంజెడ్సీ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ జియాలజీ. ఇది హోమ్ సైన్స్ యాక్చువల్గా. మనకు ఎంసెట్ రాసి దాంట్లో హోమ్ సైన్స్ ఉంటుంది, అది దానికి సబ్జెక్ట్ అయినా మనకు దీంట్లో పెట్టిరంటే చాలా సంతోషం. జియాలజీ ఉంది. అప్లైడ్ న్యూట్రిషన్ బీఎస్సీ ANPHBC ఇంగ్లీష్, బాటనీ, జియాలజీ, కెమిస్ట్రీ చదివి ఉండాలి. BPTC బయోటెక్నాలజీ కూడా ఉంది. బాటనీ, జియాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ చదివి ఉండాలి. బయోకెమిస్ట్రీ ఉంది జనరల్గా. ఓకే, సంతోషం. పెద్ద పెద్ద సబ్జెక్టులు కూడా పెట్టారు. ఇక BA GEP పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి. BA IREP ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకనామిక్స్. మంచి సబ్జెక్టులు ఉన్నాయి. ఇంకోటి BA EPP వామో ఎకనామిక్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇంకా BHMCT బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. బాగున్నాయి. తర్వాత హానర్స్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. డ్యూరేషన్ ఆఫ్ TGRDC మనకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలకు సంబంధించిన సెట్ 2.5 hours ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఫర్ 150 marks. దేర్ విల్ బీ 3 optional సబ్జెక్ట్స్ పేపర్ ఫర్ 40 marks ఈచ్. 2.5 hour ఎగ్జామ్ ఉంటుంది. 150 marks క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్స్కి 40 marks పేపర్ ఉంటుంది. ఇన్ అడిషన్ ఇంగ్లీష్ పేపర్ 30 marks ఎక్సెప్ట్ ఫర్ BBA, BCom జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అనలిటిక్స్, BFT బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ, BSc డిజైన్ ఇన్ టెక్నాలజీ. ఇంగ్లీష్ పేపర్ ఈజ్ కామన్ టు ఆల్ కోర్సెస్. ఇంగ్లీష్ అన్ని కోర్సులకు కామన్ ఉంటుంది. BBA, BCom జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అనలిటిక్స్ కోర్సెస్. క్వశ్చన్ పేపర్ విల్ బీ కంపోజ్డ్ విత్ ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్ట్స్. 50 marks ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ప్రతి దాంట్లో మనకు 50 marks క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఫర్ BFT బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ BSc హానర్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ. క్వశ్చన్ పేపర్స్ విల్ బీ కంపోజ్డ్ విత్ ఇంగ్లీష్, జనరల్ అబిలిటీ, జనరల్ నాలెడ్జ్ అండ్ డిజైన్ అబిలిటీ. జనరల్ అబిలిటీ, జనరల్ నాలెడ్జ్, డిజైన్ అబిలిటీ షల్ బీ ఫర్ 40 marks ఈచ్ అండ్ ఇంగ్లీష్ షల్ బీ 30 marks. అవి 40 marks ఇస్తే ఇంగ్లీష్ 30 marks ఇస్తారు. ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ బేస్డ్, అంటే ఇంటర్ లేదు అంటే 10+2 దాంట్లో మీద సిలబస్ మీద క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్స్ విల్ బీ ఇన్ బోత్ మీడియా, తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు, MCQలు ఉంటాయి. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. నెగిటివ్ మార్కింగ్ లేదు. ద కరెక్ట్ ఆన్సర్ షుడ్ బి షేడెడ్ ఫుల్లీ అండ్ థిక్లీ ఇన్ OMR షీట్. OMR షీట్ ఉంటుంది, ఇట్లా మంచిగా క్లియర్గా నింపాలి OMR షీట్లో. రిజర్వేషన్ చూడండి ఎట్లున్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే విషయానికి వస్తే BC కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు వెళ్ళిపోతాయి. BCA వాళ్ళకి 15%, BCB 25%, BCC 3%, BCD 17%, BCE 10%, MBC వాళ్ళకి 5%, SC వాళ్ళకి 2%, ST వాళ్ళకు 15%. తర్వాత OCEBC 2%, ARPAN 3%. మొత్తం ఓవరాల్గా ఇంకా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇఫ్ దేర్ ఎనీ అన్ఫిల్డ్ సీట్స్ ఇన్ ద కేటగిరీ దేర్ విల్ బి ఫిల్డ్ విత్ BC స్టూడెంట్స్ ఓన్లీ. ఒకవేళ SC స్టూడెంట్స్, ST, OC, ఆర్ఫన్ వీళ్ళు లేరు అన్నప్పుడు BC రెసిడెన్షియల్ కాబట్టి BC వాళ్ళతో ఫిల్ చేస్తారు. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, రిజర్వేషన్. ఇకపోతే ఇది TSWR, ఇది SC వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్. SC వాళ్ళకి 75%, తర్వాత ST వాళ్ళకి 6%, SCC, BCC 2%, BC ఇక్కడ మార్క్ ఇచ్చారు. ఇన్ కేస్ ఆఫ్ BC క్యాండిడేట్స్ 5 seats ఆర్ రిజర్వ్డ్ యాజ్ ఫాలోస్ అని ఇచ్చారు. BC 12%, మైనారిటీస్ 3%, EBC, OC 2%. ఇట్లున్నాయి. ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ వేరే రిజర్వేషన్లలో చిల్డ్రన్ లేరు, పెద్ద మనుషులు లేరు అన్నప్పుడు వాళ్ళని కూడా SC వాళ్ళతో ఫిల్ చేస్తారు. రిజర్వేషన్ ఆఫ్ TTWR గిరిజన గురుకులం రిజర్వేషన్ 85% వాళ్ళకే ఉన్నాయి. దాంట్లో 2.5 SC, BC 2.5, OC 2.5, స్పోర్ట్స్ కేటగిరీ కింద 2.5, ఆర్ఫన్ 2.5, PHC వాళ్ళకి 2.5. ఓవరాల్గా 34 సీట్లు వాళ్ళకి ఇస్తారు. ఒక్కొక్క సీటు వేరే రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తారు 40. ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. దీంట్లో SC, BC, OC, EBC స్పోర్ట్స్ కేటగిరీల సీట్లు మిగిలిపోయినాయి అన్నప్పుడు వీళ్ళతో ST వాళ్ళతో ఫిల్ చేస్తారు.
మరి ఎట్లా అప్లై చేసుకోవాలి? క్యాండిడేట్స్ షల్ రీడ్ ప్రాస్పెక్టస్ మొత్తం చదవాలి. నేను ఆల్మోస్ట్ చదివేసిన, కాకపోతే ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూసుకోండి మళ్ళీ. క్యాండిడేట్స్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ సెల్ఫ్ అబౌట్ ఎలిజిబిలిటీ, వాళ్ళు ఎంత కట్టాలంటే 200 ఫీజు పే చేయాలి. ఎప్పటి నుంచి? 28/2 నుంచి 12/4 వరకు. ఓకే, టు ఎనేబుల్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. పేమెంట్ గేట్వే దీంట్లో ఏమేమి మెన్షన్ చేయాలి? డేట్, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, జర్నల్ నెంబర్ వస్తుంది. TSRDC సెట్ cgg.gov.in మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనము ఫోటోగ్రాఫ్ తర్వాత సైన్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వై ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ సెలెక్షన్ ఆఫ్ ఆప్షన్ మీన్స్ గ్రూప్ స్టడీడ్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. మనం ఏం చదివినాం, ఏ దాంట్లో పోతున్నామండి. వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ మస్ట్ సెలెక్ట్ కోర్స్ దే వాంట్ టు పర్సూ. ఏ కోర్సు చదవాలనుకుంటున్నారు అనేది క్లియర్గా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ద రిఫరెన్స్ నెంబర్ ఈజ్ ఎసెన్షియల్ టు డౌన్లోడ్ హాల్ టికెట్. మనం ఫీజు పే చేసేటప్పుడు రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, తర్వాత జర్నల్ నెంబర్ ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసినాక మనకు రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు, అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో అప్లికేషన్ ఉంది. క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అలాంగ్ విత్ బ్రిడ్జ్ కోర్స్ హ్యాస్ టు సెలెక్ట్ రిలవెంట్ కోర్స్ స్టడీడ్ ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్. ఆ సబ్జెక్టులలో ఏం చదివినాం అనేది గుర్తుపెట్టుకొని మనకు బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. వొకేషనల్ చదివితే ఖచ్చితంగా బ్రిడ్జ్ కోర్సు ఎగ్జామ్ రాయాలి, దాంట్లో పాస్ అయితేనే ఎంట్రన్స్ మనకు ఎగ్జామ్ ఇస్తారు. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్, మనకు MRO నుంచి, తహసీల్దార్ నుంచి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ 28/4 అంటే వచ్చే నెల 28 తారీఖు ఉంటుంది. 21 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ నుంచి. జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది. సెలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ మెరిట్, RDC సెట్లో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు. ఇన్ కేస్ ఆఫ్ టై అమాంగ్ ద క్యాండిడేట్స్ విత్ సేమ్ మార్క్స్, TGRDC సెట్ 2024 ఎంట్రన్స్, the order of the merit of the subjects in the entrance examination or detailed below will be taken as ఎట్లిచ్చారు. MPC, BSc MPCకి వచ్చేస్తే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, తర్వాత కెమిస్ట్రీ, దాంట్లో చదివిన వాళ్ళకి సీట్ ఇస్తారు. ఇఫ్ ద టై స్టిల్ పర్సిస్ట్, ద హయ్యర్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు వస్తే అన్నిటికీ టై అయిపోయినాయి, అలాంటప్పుడు ఇంగ్లీష్ మార్క్స్ని బేస్ చేసుకొని అడ్మిషన్ ఇస్తారు. లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ ఫర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ అడ్మిషన్ ఫర్ ద ఇయర్ 2024 ఇవి వెబ్సైట్లో పెడతారు, చూసుకోవాలి. మనం ఎంట్రన్స్ అప్లికేషన్ ఇచ్చుకునేటప్పుడే ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇట్లుంటుంది మోడల్. ఇవన్నీ నింపుకొని తర్వాత మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తే బాగుంటుంది, ఏ తప్పులు పోకుండా ఉంటుంది. సరే చూసుకోండి. ఇది ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్, తర్వాత గురుకులాల డిగ్రీ కాలేజీలకు సంబంధించిన ఆర్టికల్. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. బయట చదివితే వేలకు లక్షలకు పెట్టాలి మనం, కొన్ని సబ్జెక్టులు అట్లున్నాయి కాబట్టి. రెసిడెన్షియల్ అది మనకు గవర్నమెంట్ అందిస్తుంది కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. అప్లై చేసుకోండి, మంచిగా ప్రిపేర్ కాండి, అడ్మిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకు మంచి విషయాలను మనం షేర్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.